కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఐపీఎల్ మ్యాచ్లను తిలకించేందుకు భారీ స్క్రీన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని బీసీసీఐ మేనేజర్ అనంత్, ఉభయ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తలాటం హరీష్ తెలిపారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 29, 31 తేదీలలో జరగనున్న ఐపీఎల్ ప్యాన్ పార్క్ క్వాలిఫై 2 మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్ ను క్రికెట్ ప్రేక్షకులు తిలకించేందుకు భారీ స్క్రీన్ ఏర్పాటు చేయడం జరిగిందని బీసీసీఐ మేనేజర్ అనంత్, ఉభయ గోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు తలాటం హరీష్ తెలిపారు. గురువారం కాకినాడ కృషి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ సానా సతీష్ బాబు సహకారంతో కాకినాడ రెండవసారి టాటా ఐపీఎల్ పాన్ పార్క్ మ్యాచ్లను తిలకించేందుకు దేశ వ్యాప్తంగా 55 ప్రాంతాల్లో మ్యాచ్లు తిలకించేందుకు భారీగా ఏర్పాట్లు చేశారు. కాకినాడలో భారీ స్క్రీన్ ఏర్పాటు చేసి క్రికెట్ ప్రేక్షకులకు వినోదాన్ని కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఆంధ్రాలో కాకినాడలో మాత్రమే ఈ మ్యాచ్లు తిలకించేందుకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. Kakinada has been hosting the final IPL fan park for the second time, and the time for the qualifier 2 and the final will be from 6:30 onwards. The public can come inside. It's a free entry. The match will as usual start at 7:30, and the purpose of having a IPL fan park is to give the enjoyment to the public maximum who cannot afford to go to the stadium and watch the IPL matches. That is the only intention that BCCI carries. So what BCCI thought is, instead of asking the public to come to the stadiums, we will reach out to them, and hence the fan park was started 10 years ago. So till now we are successful only because of the help from the District Cricket Association, our Andhra Cricket Association, and all the media members. You all have helped us a lot. Today also we all request you that you please publish this and bring the crowd as much as possible. What we expect is around 10,000 to 15,000 of a crowd to come and enjoy the matches. Thank you. BCCI ఆధ్వర్యంలో టాటా ఐపీఎల్ ప్యాన్ పార్క్ మ్యాచెస్ రెండోసారి కాకినాడ జిల్లాకి వచ్చింది. ముఖ్యంగా ఎక్కడో నార్త్ ఇండియన్స్ నాట్లో జరిగిపోయి ఇక్కడ ఈ ఐపీఎల్ ప్యాన్ పార్క్ మ్యాచ్ తీసుకొచ్చిన ఘనత మాత్రం ఏసీఏ సెక్రటరీ మన సానా సతీష్ బాబు గారిదే. ఆయనకి కాకినాడ జిల్లా తరఫున, మా తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం. లాస్ట్ ఇయర్లో జరిగిన మ్యాచ్కి సుమారుగా టాటా ఐపీఎల్ పాన్ పార్క్ చాలా విజయవంతంగా అయింది. సుమారుగా 20,000 మంది మ్యాచ్ విజయవంతంగా క్రికెట్ లవర్స్ ఎంజాయ్ చేశారు. దానికి ముఖ్యంగా పోలీసు వారు, జిల్లా యంత్రాంగం, మామూలుగా సానా సతీష్ బాబు ఆఫీసు ముందు 100 మంది స్వచ్ఛందంగా వాలంటీర్ సర్వీస్ చేశారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఉదయపూర్వక అభినందనలు చెప్తున్నామండి. తర్వాత నెక్స్ట్ ఈసారి వచ్చే క్వాలిఫైర్ 2 మ్యాచ్కి 29th ఫ్రైడే జరుగుతుందండి, రేపు జరుగుతుంది. ఈ క్వాలిఫైర్లో నెగ్గిన టీము ఫైనల్ 31st బెంగళూరుతో ఆర్సీబీతో ఆడుతుందండి. ఈ మ్యాచ్కి 6 గేమ్స్ ఇండోర్ గేమ్స్ ఉంటాయి. మనకి 32/18 భారీ స్క్రీన్ మన బీసీసీ ఏర్పాటు చేసిందండి. ఈ మ్యాచ్ మాత్రం ఫైనల్ మ్యాచ్, ఈ క్వాలిఫైర్ మ్యాచ్ ఆంధ్రాలో ఒక మ్యాచ్ జరుగుతుంది. ఆంధ్రాలో మన ఒక కాకినాడకే వచ్చింది. ఇంత కాకినాడ జిల్లాగా తీసుకొచ్చిన మాత్రం ఏసీ సెక్రటరీ అయిన సానా సతీష్ బాబు వల్ల సాధ్యమైంది. ఈ మ్యాచ్ని మన కాకినాడ జిల్లా అసలు అదృష్టంగా భావించి ఈ మ్యాచ్ని లాస్ట్ టైం ఎలాగ విజయవంతంగా చేశారు, ఈ మ్యాచ్ కూడా అంత విజయవంతం చేయాలి. అలా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా మాకు లాస్ట్ ఇయర్ బాగా సపోర్ట్ చేశారు. ఆ వాళ్ళ వల్ల కూడా మాకు ఇంత సక్సెస్ అయ్యింది. ఈసారి ఐపీఎల్లో వాటర్ ఫెసిలిటీస్ మేము ఉచితంగా ఐపీఎల్ ప్యాన్ పార్క్ ఇస్తున్నారండి. స్నాక్స్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. 6 గేమ్స్ చిల్డ్రన్స్ గేమ్స్ ఉంటాయి. తర్వాత ఈ మ్యాచెస్కి ట్యాగ్ తీసుకున్న వారికి ఎవ్రీ మ్యాచ్కి మన ఏ ఫైనల్ టీం విన్ అవుతుందో వాళ్ళకి, రన్నర్స్ టీంకి కానీ ఆ టీషర్ట్, వాళ్ళకి ప్లేయర్స్ సిగ్నేచర్ పెట్టిన టీషర్ట్ ఒక మ్యాచ్కి మాత్రం మామూలు మ్యాచ్కి నెక్స్ట్ డే మనం ప్రజెంట్ చేస్తారు. ఇది చాలా గొప్ప అవకాశం. ఎందుకంటే ఈ ఒరిజినల్గా సిగ్నేచర్స్ పెట్టిన టీషర్ట్ ప్లేయర్స్ అందరూ ఈ మ్యాచ్కి ఒక క్వాలిఫైర్ 2 మ్యాచ్కి ఫైనల్ మ్యాచ్కి చేస్తారు. ఈసారికి మన కాకినాడ జిల్లాకి ఇంతటి అదృష్టం వచ్చినందుకు మనం చాలా సతీష్ బాబు గారిని అభినందించాలి. ఈసారి కూడా పోలీసు వారు కానీ, జిల్లా యంత్రాంగం కానీ, మన ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ మాకు సపోర్ట్ చేసి ఈసారి నెక్స్ట్ ట్రాఫిక్ పరంగా అంతరాయం లేకుండా
మన కాకినాడ జిల్లా ప్రజలు చాలా డీసెంట్ గానే ఉంటారు. ఎక్కువ లాస్ట్ టైం ఎవిక్ రోడ్ వచ్చిన మొత్తం వాలంటీర్స్ చక్కగా చేశారు. ఈసారి కూడా విజయవంతంగా మన కాకినాడ ప్రజలందరూ దీన్ని ఎంతో ఉత్సాహంగా ఆనందించారు. ఈ మామూలుగా గేమ్స్ కూడా మీకు అన్ని గేమ్స్ కూడా 6 గేమ్స్ కూడా ఉచితంగానే, చిన్న పిల్లల గేమ్స్ 2 గేమ్స్ ఉన్నాయి, మామూలుగా ఈ సైడ్ గేమ్స్ అన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉచితంగానే ఉంటుంది. ఒక ఫుడ్ కోర్ట్ మాత్రం రీజనబుల్ ప్రైస్ లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీస్ ఉంటుంది. ఈ ఎల్ఈడి స్క్రీన్ దగ్గర 220/340 యాడ్స్ లో మనకి బౌండరీ లైన్ ఉంటుంది. మీకు మ్యాచ్ ఎలా ఉంటుందంటే ఒక గ్రౌండ్ లో ఒక మ్యాచ్ ప్లేయర్స్ ఉంటారు తప్ప మీకు అంత యాక్చువల్ గా అయితే గ్రౌండ్ లో మనం మ్యాచ్ చూసిన ఫీలింగ్ కలిగింది. లాస్ట్ టైం ఆర్సీబీ టీ షర్ట్స్ ఫైనల్కి వచ్చిన ఆర్సీబీ పంజాబ్ టీంలు టీ షర్ట్లు వేసుకుని క్రౌడ్ కూడా మ్యాచ్ ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. బయట క్రికెట్ లవర్స్ చాలా మంది ఉన్నారు, మీరు కూడా చాలా మంది చూసారు. మనకి గ్రౌండ్ లో ఈ పాన్ పార్క్ గ్రౌండ్ లో 20,000 15,000 ఏవో ఉంటే బయట చాలా క్రౌడ్ చాలా ఉండిపోయింది. ఈసారి మాత్రం మన పోలీసు వారికి వాళ్ళకి కొంచెం ఆ పార్కింగ్ ప్లేసుల్లో కొంచెం బైక్ కానీ స్కూటర్ కానీ ఈ కార్ల ప్లేసుల్లో పెట్టుకుని ప్రజలకు అంతరాయం లేకుండా మన కాకినాడని ఈ పాన్ పార్క్ మ్యాచ్లు IPL మ్యాచ్లని దిగ్విజయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.